పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా మాచర్ల ఎమ్మెల్యే టోటల్గా 20 ఏళ్ళ నుండి గెలుస్తూ వచ్చాడు. వేరే వాళ్ళకి అవకాశమే లేకుండా చేసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రహ్మారెడ్డి వచ్చేటప్పటికి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. పాస్పోర్ట్ అప్పగించాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోకి సంబంధించినటువంటి ఇష్యూ మీద బెయిల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ని రాణిస్తారా నియోజకవర్గానికి? ఆయన జైలు నుంచి వచ్చేలోపే తెలుగుదేశం పార్టీ భారీ షాక్ ఇచ్చింది. మాచర్ల మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుని 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరిపోయారు. మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరిపోయింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్నయ్య సోబు వారం కిందటే రాజీనామా చేస్తే తాజాగా వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావుని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పోలూరు నరసింహారావు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేశారు. పోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉంటే ఇటీవల 14 మంది కౌన్సిలర్ టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో టీడీపీ అనేది ఇక అసలు 16 14 30 ఇంకేముంది, టోటల్గా మొత్తం లాగిపడేసినట్టే అనమాట.